హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఇబ్రాహీంపట్నం ఇల్లులకు ఆనుకొని, ఏదైతే మీరు ఇల్లు చూస్తున్నారో ఇల్లులకు ఆనుకొని 100 మీటర్ల డిస్టెన్స్ లో హెచ్ఎండిఏ అండ్ టిఎస్ రెరా అప్రూవల్ లేఅవుట్ ఎల్పీ నెంబర్తో సహా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోని అందరికి అందుబాటు ధరలో మంచి ఓపెన్ ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. దీని గురించి వివరంగా చెప్పడానికి మనకు ప్రాజెక్టు డైరెక్టర్ ఆంజనేయులు గారు ఉన్నారు. తనతోనే అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ డైరెక్ట్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఈ ఆలస్యం చేయకుండా ఈ ప్రాజెక్టు వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నానండి. మన ప్రాజెక్ట్ ఎక్కడ లొకేటెడ్ అయింది, ఎన్ని ఎకరాలలో చేశారు, దీనికి సంబంధించిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, పూర్తి వివరాలు అందించండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆంజనేయులు. నేను శ్రీ సిటీ నుంచి వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా మాట్లాడుతున్నాను. మీ ముందుకు రావడం జరిగింది. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన ఓవరాల్ అండ్ బొంగళూరు ఎగ్జిట్ 12 నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఇబ్రాహీంపట్నం టౌన్ కి జస్ట్ బిఫోర్ వచ్చేసి మనం ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది. ఆగాపల్లి విలేజ్ అని చెప్పేసి ఆగాపల్లి. అవునండి. ఆ హైవే కానుకొని 32 ఏకర్స్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ నుంచి అన్ని అప్రూవల్స్ అనేది తీసుకోవడం జరిగింది. హెచ్ఎండి అండ్ రేరా కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగిందండి. ఓకే, చాలా హెచ్ఎండిఏ రెరా పర్మిషన్ అయితే తీసుకున్నారు, బాగుంది. ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే హైడ్రా. అవునండి. హైడ్రా గురించి చాలా అందరు కంగారు పడుతున్న సమయం ఇది. అవును. దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, హైడ్రా గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మన వెంచర్ కి సంబంధించి? అంజయ్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నది అదే. అయితే ఈ హైడ్రా కంటే ముందు మేము చాలా మందికి, వందల మందికి కస్టమర్స్ కి మేమే చెప్పడం జరిగింది, ఎఫ్టీఎల్ కానివ్వండి, నాలాలు కానివ్వండి, ఇలా తీసుకోకండి అని చెప్పేసి. అయితే మన ఈ వెంచర్ గురించి తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటంటే, చుట్టూ కానివ్వండి, నాలాలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, కుంటలు కానివ్వండి, ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, అలాంటివి ఏమీ లేవు. యాజ్ పర్ హెచ్ఎండిఏ మనము R1 జోన్ లో ఉన్నాము. అవునండి, లీగల్ గా తీసుకున్నాము. మీకు కావాల్సినటువంటి లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, లీగల్ ఒపీనియన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ హెచ్ఎండి కానివ్వండి, రేరా కానివ్వండి, ఎవ్రీథింగ్ అనేది మీకు సబ్మిట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. సూపర్ సార్, దాంట్లో డౌట్ లేదు. ఫైన్ సార్, చాలా బాగా చెప్పారు. మన వెంచర్ లొకేషన్ హైలైట్స్ ఏంటి? వెంచర్ గురించి చూసుకున్నట్లయితే ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ గా ఒక 10 to 12 km డిస్టెన్స్ లో మనం ముందుకు వచ్చేస్తాం. ఓకే, ఈ రోజు ఏంటంటే పక్కన వచ్చేసి ఫాక్స్కాన్ కానివ్వండి, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫాక్స్ కానివ్వండి, తర్వాత కుంగరకలాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానివ్వండి, అండ్ తర్వాత ఆర్ఆర్ కలెక్టరేట్ కానివ్వండి, కేన్స్ కానివ్వండి, 4th సిటీ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే మనకు ప్రాజెక్టులు వస్తున్నాయి, రాబోతున్నాయి అన్నది కదా, ఆల్రెడీ వచ్చాయి, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అయింది, రన్ అవుతూ ఉంది అనమాట. సో ఇలాంటి లొకేషన్స్ లో ఈ ఏరియా అనేది మంచి రీజనబుల్ ప్రైస్ లో మనం ప్రాజెక్ట్ అనేది ముందుకు తీసుకురావడం జరిగిందండి. సార్ చాలా బాగుంది. ఇది మొత్తం టోటల్ 34 ఎకరాలు అన్నారు. ఫ్లాట్ సైజులు ఎక్కడి నుంచి ఉన్నాయి? దీనిలో వచ్చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో మనం 150 గజాల నుంచి 167 గజాలు ఉన్నాయి, 200 ఉన్నాయి, 250 ఉన్నాయి, 300 ఉన్నాయి, 400 ఉన్నాయండి. ఓకే సార్, లొకేషన్ హైలైట్స్ చాలా బాగున్నాయి. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఎలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చారు ఇందులో? మంచి క్వశ్చన్ అడిగారండి. యాజ్ పర్ హెచ్ఎండిఏ మనం జియో 106 ప్రకారం మనం హైవేకి అనుకుని ఉన్నామండి. 100 feet రోడ్ ఫేసింగ్ అనుకుని ఉన్నాము. అండ్ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి బీటీ రోడ్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అండ్ మనకు క్లబ్ హౌస్ కానివ్వండి, అండ్ తర్వాత ఇవన్నీ కూడా చుట్టూ కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ విధంగా ఒక 40+ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోటి అయితే మనం ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ అన్ని కూడా అయిపోయాయి. ఆల్మోస్ట్ ఒక క్లబ్ హౌస్ అనేది చేయాల్సి ఉంది, అది మనం ఈ దసరా లోపు స్టార్ట్ చేసేస్తాం. సూపర్ సార్, సూపర్. నాకు అన్నిటికన్నా మన వెంచర్ ఏం నచ్చింది చెప్పండి సార్. చెప్పండి సార్. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇది ఉన్నదంటే మాత్రం 100% ఎక్సలెంట్ వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మనం ఇల్లు అయితే ఎప్పుడైతే కట్టడం స్టార్ట్ చేస్తామో మన ముందు కరెంటు పోల్స్, వైర్లు అనేది ఉండొద్దు. అది చాలా విషయం నాకు చాలా నచ్చదు అది. ఎందుకంటే అలాంటి వెంచర్ ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో దాని గురించి అయితే నేను చాలా విషయాల్లో నేను చెప్పగలుగుతాను నేను. ఓకే, దీంట్లో రేట్ ఎంత కోట్ చేశారు సార్? దీంట్లో వచ్చేసి 17,999 per square yard అనేది మనం కోట్ చేయడం జరిగింది. 18,000. చుట్టూ అన్ని కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. చుట్టూ వచ్చేసి ఇటు నుంచి 4 కిలోమీటర్లు ముందుకెళ్ళండి, ఇటు నుంచి 4 కిలోమీటర్లు ముందుకెళ్ళండి. మీరు అన్ని వెళ్ళి చూసుకొని మరి ఇక్కడికి వచ్చి మీరు ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీతో వచ్చి చూడండి, మీకు నచ్చితేనే ప్లాన్ చేసుకోండి అని మేము చెప్తున్నాము. మీకు కావాల్సిన లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్ని మీకు ముందే ఇస్తాము. అది మీరు క్లియర్ గా చెక్ చేసుకున్న తర్వాత మీరు ముందుకు రావడం జరుగుతుంది. ఓకే సార్, 18,000 అంటారు కదా, ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా?
స్లైట్లీ ఉంటుందండి. మీరు ఒకసారి వచ్చి మాట్లాడినట్లయితే నేను 100% మీ ముందు ఉండి ఖచ్చితంగా నేను నా తరపు నుంచి నేను హెల్ప్ చేస్తాను. ఓకే సార్, మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంటి? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వచ్చేసి 50% బ్యాంక్ లోన్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, 50% వాళ్ళు కట్టుకుంటే మిగతా 50% బ్యాంక్ లోన్ కూడా బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. విన్నారు కదా, ఆంజనేయులు సార్ అయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఈ వెంచర్ లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే పైన ఆంజనేయులు సార్ నంబర్ ఇస్తున్నాను, తను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన తన ఫోన్ నంబర్ ఇస్తున్నా, ఫోన్ చేయండి. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదములు.